ఆశ్రయపురముకు ఆధారం యేసు. ఉదయకాల ప్రార్థనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన మన తండ్రి, మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనగా 23వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినాన్ని మనం సజీవులుగా ఉండడానికి కృపనిచ్చారు. అట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిగన్న వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అంటున్నారు. ప్రియులారా, యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాక్యాన్ని దేవుని ఆజ్ఞతో చెప్పినప్పుడు వారు బబులోను చెరకు తీసుకొని పోబడ్డ సమయంలో ఉన్నారు. వారు దేశము ఎండిపోయిన భూమిలా ఉంది, ఆశలు లేని స్థితి. కానీ దేవుడు తన ప్రజలకు కొత్త జీవాన్ని, తన ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాక్యము దేవుడు తన ప్రజల పునరుద్ధరణ, పడిపోయిన స్థితిని మరలా తిరిగి కట్టబడే స్థితిని గురించి మాట్లాడుతున్నారు. ఆత్మీయ పునరుజ్జీవాన్ని ప్రకటించేటువంటి శుభవార్తగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఎండిన భూమికి వర్షం ఎంత అవసరమో మన ఆత్మకు దేవుని ఆత్మ అంత అవసరం. మీరు ఎప్పుడైనా గమనించారా? మన జీవితంలో కొన్నిసార్లు ఎండిన భూమిలా శూన్యంగా ఉంటాం. సాధారణంగా భౌతిక లోపాలను మనం గుర్తించగలుగుతాం, కానీ అంటే మనకి ఏదైనా ఉద్యోగం లేకపోయినా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అవసరాలైన, గృహం, ఇలాంటి వాటిని మనం గుర్తించగలుగుతాం. కానీ అసలు మన ఆత్మీయ అవసరతను మనం చాలాసార్లు గుర్తించలేకపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎండిన భూమికి వర్షం ఎంత అవసరమో దేవుడి ఆత్మ మన ఆత్మకు అంత అవసరం. మన జీవితం కొన్నిసార్లు నిర్జీవంగా అనిపిస్తుంది. దేవుడు తన ఆత్మను కుమ్మరించి మన మనసును, మన హృదయాన్ని, మన కుటుంబాన్ని పునరుద్ధరించగలుగుతాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన ఆత్మ వచ్చిన చోట జీవం ఉంటుంది. ఆయన ఆత్మ ఉన్న చోట ఆశ పుడుతుంది. ఆయన ఆత్మ ఉన్న చోట ఆనందం ఉంటుంది. దేవుని ఆత్మ కొరత మానవుడు గుర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ధారాళమైందే, కానీ అది మానవ జీవితాల్లో కొరతగా ఉంది. కారణం ఎవరంటే మనిషి ఎదురు చూడకపోవటమే. ఈ వాక్యము భౌతికమైన నీటిని మాత్రమే కాకుండా ఆత్మీయమైన నీటిని చూపిస్తుంది. దప్పిగలవాని మీద నీళ్లు కుమ్మరించెదను అంటే ఆత్మకు దప్పికైనటువంటి మనుషుని మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నారు. నువ్వెప్పుడైతే దేవుని ఆత్మ కొరకు దప్పికొని ఉంటావో, మనం ఇందాక అనుకున్నాం, మనిషి భౌతిక అవసరాలు గుర్తించగలుగుతున్నాడు, తనకి ఏది లేదో అది గమనించగలుగుతున్నాడు, కానీ ఆత్మీయ అవసరతను గుర్తించలేకపోతున్నాడు. ఇక్కడ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అనగా మన పిల్లల మీద, తరాల మీద కూడా దేవుడు ఆశీర్వాదాన్ని విస్తరింప చేయటానికి ఇష్టపడుతున్నారు. ఇది పునరుజ్జీవం, పవిత్రాత్మ కుమ్మరించబడినటువంటి సంకేతం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన ఆత్మ కుమ్మరింపును మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన ఆత్మను నింపి మనలో కొత్త జీవాన్ని నింపాలనుకుంటున్నారు. మనం దప్పికగా ఆయన వెతికితే ఆయన తన ఆత్మతో నింపుతాడు. ఆయన ఆశీర్వాదాలు మనపైన మాత్రమే కాకుండా మన పిల్లల మీద, మన తరాల మీద కూడా ఉంటాయి. కాబట్టి మనం మన జీవితంలో దేవుని ఆత్మకు స్థానం ఇవ్వాలి. ఆయన నీళ్లలాంటి ఆత్మ మన జీవితాన్ని సజీవంగా, ఫలప్రదంగా ఉంచటానికి ఉపయోగకరమైంది కదా. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కనుదురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ప్రియులారా, ఆత్మ అనేది ప్రతి వయసు వారికి, ఇక్కడ చూడండి, యవనస్తులు, పిల్లలు, ముసలివారు, కుమారులు, కుమార్తెలని పదజాలం మనం చూసినప్పుడు ఆత్మ అవసరత ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ప్రభువారు మాటలు గుర్తు చేసుకుంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. కనుక ప్రియులరా, మనకి ఆత్మ అవసరత గుర్తించినప్పుడు ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు? అది ప్రభు వల్ల మాత్రమే సాధ్యం. ప్రభువుని కనిపెట్టుకున్నప్పుడు, ఆశగా చూసినప్పుడు ఆ కార్యము నెరవేర్చబడుతుంది. అది నెరవేర్చబడిన సందర్భాన్ని యావేలు గ్రంథంలో విషయాన్ని అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో
పేతురు గారు అంటున్నారు కదా, అంచె దినములలో నేను మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనము కలుగునని, మీ వృద్ధులు కలలు కందురు అనే నెరవేర్పు ప్రభులో మనం నెరవేర్చబట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆత్మీయ అవసరతలను కుమ్మరిస్తున్నావా? నీ ఆత్మలో దేవుని ఆత్మ కుమ్మరించబడే సమయం ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన్ని ఆ సమయాన్ని వెతికినప్పుడు హృదయపూర్వకంగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురని చెప్తున్నారు. నీకు నిజంగా అలాంటి అక్కర, అలాంటి ఆశ, అలాంటి దప్పిక నువ్వు ఉన్నట్లయితే ఆ సమయంలోనే దేవుడు తన ఆత్మ కుమ్మరింపు నువ్వు పొందుకుంటావు. నువ్వు నిజంగా దేవుణ్ణి అడిగితే, ఆసక్తి కలిగి ఉంటే, ప్రార్థిస్తే, కనిపెట్టుకుంటే నిజంగా నువ్వు పొందుకుంటావు. దేవుడు అటు ఆత్మ చేత మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి ఈ యొక్క 23వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం గురువారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో మేము సజీవులుగా ఉండడానికి మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, ఇదిగో నాయనా మీ నడిపింపును, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ముఖ్యంగా ఇదిగో నాయనా మారు మనసు రక్షణ లేని హృదయాలకు మీరు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకునే జ్ఞానాన్ని దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి. ముఖ్యంగా ఇదిగో నాయనా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అవరోధాలు తొలగించండి అయ్యా. ఈ దినమంతా నాయన మీ కాపుదల అనుగ్రహించండి. మా దేశం చుట్టూ, మా రాష్ట్రం చుట్టూ, మా సంఘము చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ కాపుదల అనుగ్రహించండి. ప్రతి వారు తమ సొంత కార్యాలు మాత్రమే కాకుండా అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి అయ్యా. ఇదిగో నాయన జీవనోపాధులను దీవించండి. బిడ్డలు జీవనోపాధిలో భాగంగా చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, చేతి పనిని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ దినమంతా మీ కాపుదల అనుగ్రహించి వారు తీసుకునే నిర్ణయాల్లో మంచి జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవటానికి కృప దయచేయండి. వారి కలుస్తున్న, తారసపడుతున్న వ్యక్తులతో ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా మాట్లాడాలో మీ కృప చేత నింపండి. అపవాది తంత్రాలను ఎదిరించుటకు అయా సర్వాంగ కవచాలను ఎదిరించుకున్న అయా ధరించుకున్నటువంటి బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధి బాధల్లో ఉన్నారో దర్శించండి. మీ ప్రేమ చేత నింపండి అయ్యా. ఇదిగో నాయన మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి నా తండ్రి. ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. శరీరాలు ఆయుత్తపరచండి. మీ కృప చేత నింపండి. మా కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి నాయన. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి నాయన. మా కుటుంబంలో ఆర్థిక రుణభారాలు, అప్పుల భారాలు తొలగిపోవాలి నాయన. వ్యసనాలు తొలగిపోవాలి అయ్యా. విరోధ భావాలు తొలగిపోవాలి. జగడాలు తొలగిపోవాలి. ఐక్యత, ప్రేమ, సఖ్యత కలుగులాగున కృప దయచేయండి. మా కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి అయ్యా. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. సొంత గృహం లేని వారిని దర్శించండి. గర్భఫలం లేని వారిని దర్శించండి అయ్యా. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. మీ కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఈ దినము నాయన ఆత్మల రక్షణ కొరకు ఏ దైవజనుడు, ఏ సువార్థికుడు ప్రయాసపడుతున్నారు వారి ప్రయత్నాలు సఫలపరచండి తండ్రి. మా దేశ రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. ప్రేమ కలిగిన దేవ, దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నప్పటికీ రక్షింపబడిన వారుగా, మీ చిత్తాన్ని జరిగించేవారుగా ఉండడానికి కృప దయచేయండి. మీ కాపుదల అనుగ్రహించండి. మా సహవాసాన్ని, ఈ చిన్న సహవాసాన్ని దీవించండి అయ్యా. ప్రార్థిస్తున్న వారు, ప్రయాసపడుతున్న వారు, సహాయ సహకారాలు అందిస్తున్న వారిని నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.